ప్రియ సహోదరి సహోదరులారా, మ్రాని కొమ్మల ఆదివారం ఈ రోజున మనమందరము రెండు విభిన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ రెండు విభిన్న దృశ్యాలు అని అంటే, ఒకటేమో హొస్సానా హొస్సానా అని చెప్పేసి కీర్తించే జనసమూహం, రెండవదేమో సిలువ వేయుడు సిలువ వేయుడు అని కేకలు వేసేటువంటి జనసమూహం. మనం చదివినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి సువిశేష పట్టణంలో ఈ రెండు విధాలైనటువంటి జనసమూహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి హొస్సానా హొస్సానా అని చెప్పి ఆ ప్రభువుని కీర్తించారు. మరొక జనసమూహము సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పి కేకలు వేశారు. మొట్టమొదటిగా హొస్సానా అని కేకలు వేసినటువంటి జనసమూహము గురించి కొద్దిసేపు మనం అందరం కూడా ధ్యానిద్దాం. ఇక హొస్సానా అంటే అర్థం ఏంటి? ప్రభు మమ్ము రక్షించును అని అర్థం. మనమందరము కూడా ఈ యొక్క ఆలయంలోకి ప్రవేశించే ముందుగా హొస్సానా స్తుతి గీతాలు పాడుతూ వచ్చాం. దాని యొక్క అర్థం ఏమిటి? మనమందరం కూడా ఆ కీర్తనల ద్వారా ప్రభువుని మొరపెట్టుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా నన్ను రక్షించు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అది ఒక గొప్ప ప్రార్థన. మన యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితిని ఆ ప్రభువుకి విన్నవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. హొస్సానా అనేటువంటి గీతం పాడిన తర్వాత ఆ గీతంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి ప్రతిరోజు కూడా మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా నన్ను రక్షించు. నా యొక్క స్థితిని, నా యొక్క వ్యవహారాలను జ్ఞప్తి అందుకొనక, నా పరిస్థితిని, నా యొక్క మానవ తప్పిదములను అన్నిటిని కూడా పరిగణనలోనికి తీసుకొనక, నా యొక్క బలహీనతలను ఎంచి చూపగా, ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థించేటువంటి ఒక గొప్ప ప్రార్థన. ఈ జనసమూహం అంతా కూడా ఈ యొక్క ప్రార్థనను ఎక్కడి నుంచి తీసుకున్నదంటే, కీర్తనాకారుడు 118వ కీర్తనలో 25-26 వాక్యాలలో తీసుకుని ఉన్న ఆ యొక్క వాక్యాలలో ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. హొస్సానా గీతాన్ని అక్కడ తెలియచేస్తూ దావీదు కుమారునికి జయము అంటే పలుకుతూ ఆ యొక్క వాక్యాల యొక్క సారాంశం ఏమిటంటే, దేవుణ్ణి స్తుతించండి హొస్సానా గీతముతో అన్నటువంటి సత్యాన్ని అక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి ఈ యొక్క మత్తయి శుభవార్త ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు శిష్యులు బయటకు వెళ్ళి గాడిదను తీసుకొచ్చారు. ప్రజలు ఏం చేశారు? వస్త్రాలు పరిచారు. జనసమూహము అంతా ఏం చేశారు? వస్త్రాలు పరిచి కొమ్మలతోనూ రెమ్మలతోనూ ఆ ప్రభుని స్తుతిస్తూ ఆయనకు హొస్సానా గీతాలు పాడారు. కొంతమంది అయితే చెట్ల కొమ్మలను నరికి ఆయన యొక్క మార్గంలో పరిచారు. ఇది సర్వసాధారణంగా అలనాడు, బహుశా క్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ సమయంలో, క్రీస్తు ప్రభు యొక్క రాకకు మునుపు అనగా 3వ శతాబ్దంలో క్రీస్తు పూర్వము రాజులను ఈ విధంగానే ఆహ్వానించేటువంటి వారు. అలా ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి బహుశా ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు కూడా అటువంటి మార్గాన్నే ఎంచుకున్నారు. అది లేఖనంలో ఆ విధంగా లిఖించబడినది. రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వాక్యంలో, వెంటనే తోడి సైన్యాధిపతులు తమ వస్త్రములను యోహు కాళ్ళ ముందుట మెట్ల పైన పరిచరి వాకాలు ఊది యోహు రాజు అయ్యనని నినాదము చేసరి. రాజుని ఆ విధంగా ఆహ్వానించేటువంటి వాళ్ళు. అదే విధంగా క్రీస్తు ప్రభు పురప్రవేశం చేస్తున్నప్పుడు, యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు జరుగుతున్నది కూడా అదే. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనసమూహం అంతా కూడా వస్త్రాలు పరిచారు. రెమ్మలు లేదా కొమ్మలు లేదా తాళపత్రాలు ఇవన్నీ కూడా ఆయన ముందు పరిచి జయ జయ ధ్వానాలు చేస్తూ ఆయనను ఆహ్వానించారు. మరి ఆయన గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు? లేఖనంలో చెప్పబడినది. ఆ ప్రభువు గాడిదనెక్కి వస్తాడు అన్నటువంటి సత్యాన్ని లేఖనంలో జకరియా రాసినటువంటి గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వాక్యంలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సియోను కుమారి నీవు మిగుల సంతసింపము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, ఆయన నీతిపరుడును రక్షణ వెలగవాడును, దీనుడై
గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కివచ్చును అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వ నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలు క్రీస్తు ప్రభు యొక్క నిత్య జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి. మనలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి ఆ ప్రభు ఆ లేఖనాన్ని పరిపూర్తి చేస్తూ ఉన్నారు. యెరూషలేము ప్రాంతంలో క్రీస్తు ప్రభు రాకక మునుపు 3వ శతాబ్దంలో ఇటువంటి ఆచారాలు అక్కడ ఎంతగానో ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ గాడిదను చాలా మంది ఉపయోగించారు, అవునా కదా? చాలా మంది. అబ్రహాం ఉపయోగిస్తాడు, అదేవిధంగా బాలాం ఉపయోగిస్తాడు, ఆ తర్వాత యాయీరు కుమారులు 30 మంది ఉపయోగిస్తారు. సొలొమోను రాజు కూడా ఈ గాడిద పైన తీసుకురా వస్తాడు. అదేవిధంగా షునేమ స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్ళేటప్పుడు గాడిదనెక్కే వెళ్తుంది. మరి యోసేపులు ఆమె గర్భము ధరించినప్పుడు హేరోదు రాజు యొక్క ఆజ్ఞను అనుసరించడానికి వారు ఏ విధంగా వెళ్తారు? గాడిద పైన వెళ్తూ ఉన్నారు. ఆ ప్రభు గాడిదనెక్కి రావటం లేదా పురప్రవేశం చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క గాడిద గురించి చెప్తున్నానంటే, కొద్దిసేపు మనం అందరం కూడా ధ్యానించవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచం చిన్నదిగా చూచిన దానిని దేవుడు తన యొక్క మహిమకు వినియోగించుకుంటాడు. ప్రపంచంలో మనం చాలా చిన్నదిగా భావించిన దానిని లేదా చిన్నదిగా చూసిన దానిని ఆ దేవాది దేవుడు తన యొక్క మహిమకు వారిని లేదా దానిని ఉపయోగించుకుంటాడు అని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. దేవుడు 3 విషయాలకు చాలా చాలా గొప్ప విలువనిస్తాడు. ఏమిటి ఆ 3 విషయాలంటే వినయమునకు, విధేయతకు, సేవకు. ఈ వినయము, విధేయత, సేవ, ఈ 3 కూడా ప్రభు ఎక్కినటువంటి గాడిదలో కనిపిస్తాయి. ప్రభు ఎక్కి వచ్చినటువంటి గాడిదలో ఈ 3 విషయాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ 3 లక్షణాలకు ఆ ప్రభు ఎంతో విలువనిస్తాడు. ఏమిటా విషయాలు? వినయానికి ఇస్తాడు, విధేయతకి ఇస్తాడు, సేవకు కూడా ఆ ప్రభు ఎంతో ప్రాధాన్యతనిస్తాడు. బహుశా ఆ గాడిద ద్వారా మన అందరికీ కూడా తెలియపరుస్తుంది అదే. క్రైస్తవుడుగా ప్రభువుని మోయాలనుకుంటున్నటువంటి నీవు, ప్రభువుని అనుసరించాలనుకుంటున్నటువంటి నీవు, ప్రభువుని నీలో ఇముడ్చుకోవాలనుకుంటున్నటువంటి నీవు, నీ యొక్క జీవితాన్ని మలుచుకోవాలనుకుంటున్నటువంటి నీవు కూడా వినయము, విధేయత మరియు సేవ అనేటువంటి ఈ యొక్క సులక్షణాలను నీవు అలవర్చుకో అని చెప్పేసి ప్రభు మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. ఒక జన సమూహం ఏం చెప్పింది? హోసానా హోసానా అని చెప్పేసి స్తుతులు పాడారు. మరొక జన సమూహం ఏం చేసింది? సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి నినాదాలు చేశారు. కాబట్టి మనం ఏ కోవకు చెందాం? హోసానా హోసానా అని చెప్పేసి స్తుతులు పాడుతూ నిత్యము కూడా ఆయన మనలో, మనయందు, మనతో ఉండేలా చేసుకుంటున్నామా? మన ప్రవర్తన ద్వారా, మన జీవిత విధానం ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క వ్యక్తిత్వం ద్వారా, మనలో మనం నింపుకునేటువంటి క్షమాగుణము ద్వారా మనము ఆ ప్రభువుని నింపుకుంటున్నామా? నింపుకుంటున్నట్లయితే యాజకుడిగా నేను నా ప్రభు యొక్క బలిని నిత్యము మోస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి భావన నాలో కలుగుతుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించేటువంటి వాలిగా దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తుని నేను అనేక మందికి పంచుతున్నాను అనేటువంటి ఆనందం ఉంటుంది. అదేవిధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కీర్తనలతో పాడేటువంటి వారందరూ కూడా నేను క్రీస్తుని స్తుతిస్తున్నాను అన్నటువంటి భావన వారిలో కూడా కలుగుతున్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరము కూడా నాకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, లేదా ఒక కుటుంబీకునిగా, ఒక సంఘ పెద్దగా దేవుడికి అనేకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నాడు. ఆ బాధ్యతలను నేను పాటించడం ద్వారా నా ప్రభువైనటువంటి క్రీస్తుని నేను కీర్తిస్తున్నాను, నా ప్రభువైనటువంటి క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేర్చడం ద్వారా నేను ఆయనకు మహిమను చేకూర్చుతున్నాను అని మనము ఎంతో గర్వంగా ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరు. కానీ ఆ భావన మనలో లేనప్పుడు దేవునికి దూరం అయ్యేటువంటి ప్రమాదం మనలో ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా హోసానా పాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నామని కేవలం ఈ యొక్క పెదాలతో స్తుతించకుండా
పెదాలతో ఉచ్చరించకుండా ఆ పాట పాడేటప్పుడు మన యొక్క మనసులో ఆ భావన రావాలి. నేను పాడుతున్నటువంటి ఈ పాట ద్వారా నేను నా ప్రభువుని వేడుకుంటున్నాను, నా ప్రభువుని నేను అర్థిస్తున్నాను, నా ప్రభువుకి నేను ప్రణమిల్లి సాష్టాంగపడి ఆయనను అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నాను? ప్రభువా, నన్ను రక్షించు, నీ రక్షణ భాగ్యాన్ని నాకు కలుగచేయి, నీ రక్షణలో నేను ఫలించే విధంగా, అధికంగా ఫలించే విధంగా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా సంఘాన్ని దీవించు, నా బంధుమిత్రులను దీవించు, నా శ్రేయోభిలాషులను దీవించు అని మనం ప్రార్థించాలి. అది ఆ యొక్క హోసాన్నా అనేటువంటి పదంలో ఉన్నటువంటి అంతరార్థం. అలనాడు వారందరూ కూడా హోసానా హోసానా అని చెప్పి పాడుతూ ప్రభువా నన్ను రక్షించని అడిగారు. ఈ రోజు కూడా మనం ప్రతిదినము దివ్య పూజాబల్లో హోసానా హోసానా అని పాడుతూ మనము కూడా ప్రభువా నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డలను రక్షించు అని చెప్పి ఆ ప్రభుని ప్రాధేయపడి మనం అందరం కూడా అడుగుతూ ఉండాలి. రెండవ జన సమూహం ఏం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తున్నారు. ఈ కేకలు వీళ్ళలో వేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జనసమూహం అంతా ఒకటిగానే ఉన్నది. ఆ జనసమూహంలో కొందరు బహుశా ఎవరైతే ఆయనను కీర్తించారో, ఎవరైతే ఆయనను ఘనపరిచారో, ఎవరైతే ఆయనకు హోసానా గీతాలు పాడారో వారిలో కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉన్నారు. స్త్రీలు ధర్మశాస్త్ర బోధకులు చేసింది అదే కదా. మనం అందరం కూడా వాక్యం విన్నాం కదా. ఆయన ఇలా వదిలేస్తే అందరూ కూడా ఆయన వెంబడిస్తారేమో. మా మాట వినేవాడు ఎవడు? అక్కడ మమ్మల్ని అనుసరించేటువంటి వాడెవడు? మేము చూపించినటువంటి ఈ యొక్క మార్గంలో నడిచేటువంటి వాడెవడు? మేము వివరిస్తున్నటువంటి ఈ యొక్క నియమ నిబంధనల ప్రకారం నడిచేటువంటి వాడు ఎవరు అని చెప్పి వారు ఆయనతో పోల్చుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా పోల్చుకొని అయ్యో ఈయనను వదిలేస్తే ఈ విధంగా మనకు ఒక ఉనికే ఉండదు, మనం ప్రదర్శించుకోలేం. ముఖ్యంగా 3 వాక్యాలు చెప్పాం కదా. ఏంటవి? సంపద, ప్రదర్శన మరియు శక్తి. మేము శక్తి కోల్పోయిన వాళ్ళం అవుతాం. మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటువంటిది మాకు ఉండదు. ప్రజల ద్వారా మేము పొందుకుంటున్నటువంటి ఆ యొక్క సంపద మాకు రాదు అని పోల్చుకొని గర్వంతో విరవీగుతూ ఎగదోస్తూ ఉన్నారట. ఎవరిని ఎగదోస్తున్నారు? సామాన్యమైనటువంటి ప్రజలను ఎగదోస్తున్నారు. సహోదరి పోటీ పెరిగేటట్లు చేస్తున్నారు. ఈ పోటీ పెరిగి సామాన్యమైనటువంటి ప్రజలను ఎగదోస్తూ ఉన్నారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని అడగండి. అక్కడ ఆ యొక్క ఆనవాయితీ ఉన్నది కదా. ఎవరో ఒకరిని ఈ యొక్క పాస్కా పండుగ సందర్భంలో విడుదల చేయమని, బరబ్బాను విడుదల చేయమని అందురా అని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు? పిలాతుడు అడుగుతున్నాడు. కానీ ఈ జనసమూహంలో ఉన్నటువంటి కొంతమంది ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మరియు స్వలాభం కోరుకునేటువంటి స్వార్థపరులు వీరందరూ కూడా ఏమని అడుగుతున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి అని చెప్పేసి మీరు అడగండి అని చెప్పేసి వారిలో ఆ ఆలోచన ప్రారంభమైనది. శాంతి కరువైనది వారిలో. ఎంతో చక్కగా ఆ యొక్క మార్గ మధ్యంలో ప్రభువుని స్తుతిస్తూ హోసానా గీతాలు పడుతూ శాంతియుతంగా వచ్చారో ఆ శాంతి కాస్త ఇప్పుడు ఏమవుతుంది? వారిలో నుంచి కరువైపోతుంది. ఆ శాంతి సంపూర్తిగా కరువైపోయింది. ప్రియ సహోదరి, కృతజ్ఞత లోపించింది. ఇది చాలా దారుణమైనటువంటిది. కృతజ్ఞత లోపించింది. ఆయన నిన్నటి దినాన సువిశేష పట్టణంలో ఒక చక్కని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. నా మాటలు వినకపోయినా నా కార్యాలను చూసి నన్ను విశ్వసించమంటున్నాడు. నేను చేసినటువంటి కార్యాలను నువ్వు అనుభవించావు కదా. నా యొక్క కార్యాలు నీలో, నీ యందు, నీ కుటుంబమే యందు జరిగాయి కదా. వాటిని చూసైనా సరే నన్ను విశ్వసించు అని చెప్పి ప్రభు నిన్నటి వాక్యంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, మరి వీరందరిలో కూడా ఆ యొక్క కృతజ్ఞతా భావం లోపించింది. ఎంతో మందిని స్వస్థపరిచారు ఆయన, ఎంతో మందిని సజీవంగా లేపాడు ఆయన, ఎంతో మంది తనంతట తానుగా ఆయన దగ్గరికి వెళ్ళి మంచి వాక్యాలను ఆలకించి జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రభువు చెప్పినటువంటి పలుకులలో ఉన్నటువంటి మర్మములను గ్రహించి దేవుని అనుసరించడం, స్తుతించడం ప్రారంభించారు. ఇప్పుడేమైనది? ఒక వ్యక్తి లేదా ఒక జన సమూహము మనలను ఉత్తేజపరిచి, ప్రేరేపించి లేదా ప్రోత్సహించి ఆయనకు వ్యతిరేకంగా కేకలు వేయమని అనగానే వీరందరూ కూడా సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తారు. మరి వీరందరిలో ప్రభువుని అంత గొప్పగా ఆ పురవీధుల్లో స్తుతించినటువంటి వారు,
లేదా ఈ యొక్క హోసన్న గీతాలతో ఆరాధించినటువంటి వారు ఆ 5,000 మందిలో లేరా? 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు భుజించారు కదా, వారిలో లేరా? కొంతమంది అయినా ఉండి ఉంటారు కదా. 4,000 మందికి ఆహారం పెట్టాడు కదా, వారిలో కూడా కొంతమంది అయినా ఉంటారు కదా. 10 మంది కుష్ఠరోగులను ఆ ప్రభు స్వస్థపరిచాడు కదా, వారిలో ఒక్కడైనా ఉండొచ్చు కదా ఆయన దగ్గర. వీరందరిలో ఆ కృతజ్ఞత భావం ఏమైపోయింది? ఆ కృతజ్ఞతా భావం ఏమైపోయింది? ఆ కృతజ్ఞతా భావం లోపించి వీరందరూ కూడా ఆయనను సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేశారు. అలా కేకలు వేయటమే కాదు, ఆయన నిందారోపణ చేస్తున్నారు. ఆయన పైన ఏమి నిందేస్తున్నారు? ఈయన రాజద్రోహం చేశాడు, దేశద్రోహం చేశాడు అని చెప్పేసి ఆయన పైన నింద వేస్తున్నారు. ఒకటేమో దేశద్రోహము, మరొకటేమో దైవద్రోహం. మాకు రాజు ఒక్కడే, ఆ దేవాది దేవుడు ఒక్కడే ఆయన మాకు రాజు. ఈయన ఏవెందుగా పోల్చుకుంటున్నాడు? ఆయన తండ్రి అని పిలుస్తున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నా యందు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రితో సమానంగా పోల్చుకుంటున్నాడు. కాబట్టి ఈయన దేశ ద్రోహం చేస్తూ ఉన్నాడు, మరియు దైవ ద్రోహం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, వారు అందరూ కూడా ఏం చేశారు? ఈ విధంగా కేకలు వేశారు, ఈయనను సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేశారు. కానీ అలా కేకలు వేసిన ఆ తరుణంలో కూడా ఆ ప్రభు పల్లెత్తి ఒక మాట కూడా ఆయన అనుభవించినటువంటి వేదన ఏమిటో తెలుసా ప్రియ సహోదరి సహోదరు? ఈ రోజున మనం ఈ యొక్క ఆదివారాన్ని ఏమని పిలుస్తాము? అనేకమైనటువంటి మాటలతో పిలుస్తూ ఉంటాం. రాణి కొమ్మల ఆదివారం అని, మట్ల ఆదివారం అని, శ్రమల ఆదివారం అని, ఈ విధంగా వివిధ పేర్లతో ఈ యొక్క ఆదివారాన్ని మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ యొక్క శ్రమల ఆదివారంలో ఆ ప్రభు ఎంతగా శ్రమిస్తాడో తెలుసా? చివరికి 3 సార్లు అడుగుతున్నట్లుగా ఈనాటి సువిశేష పట్టణంలో మనం తెలియజేస్తూ ఉన్నాడు. గెత్సేమనే తోటలోనికి వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే నా నుండి యొక్క పాత్రను తొలగించు అనేటువంటి భావనతో 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే కాదు, ఆయనతో ఉన్నటువంటి శిష్యులను తోడుకొని పోయి వారితో అడుగుతున్నాడు, నా కోసం ప్రార్థించు, ఇదిగో ఇక్కడ ప్రార్థన చేయి అని చెప్పి అడుగుతున్నాడు. కానీ వారందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అదే సమయంలో చెప్తూ ఉన్నాడు, శోధనను జయించడానికి ప్రార్థన చేయమని. మనందరికీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు మానవ మాతృడవు, శోధింపబడతావు. కాబట్టి శోధనను జయించడానికి నువ్వు ప్రార్థన చేయమని చెప్పేసి ఆ ప్రభు ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. బహుశా మనం అందరం కూడా శోధనకు గురి అయ్యి దేవునికి దూరం అవుతూ ఉన్నాం. ఆ గాడిదలాగా మనలో అహంకారాన్ని మనం పెంచుకుంటూ పోతూ ఉన్నాం. కాబట్టి శోధనను జయించడానికి ప్రార్థన చేయమని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభువు వెంటనే ఉండి ప్రభువుతో నడిచి ప్రభువుతో కలిసి జీవించినటువంటి పేతురు ఏం చేస్తున్నాడు? బొగ్గుతున్నాడు. ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి, ఈయన నేను చూడలేదని, ఆయనతో నేను ఎప్పుడు లేనని చెప్తూ ఉన్నాడు. చివరికి ఆయన యందు కూడా ప్రభు యొక్క వాక్యం నెరవేరిందా లేదా? కోడి కోయిక మునిపే నీవు 3 సార్లు నేను ఎరుగనని పొంపుతావని చెప్పేసి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు నా యందు చేసినటువంటి మేళ్లకు, నా కుటుంబం యందు చేసినటువంటి మేళ్లకు, నా జీవితంలో లేదా నా యొక్క కుటుంబీకుల జీవితంలో చేసినటువంటి మేళ్లకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నానా లేదా అని కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు ఈనాడు మనల్ని అందరినీ కోరుతున్నదే, సిలువ వేయండి అని అరవమని కాదు, హొస్సన్నా అని పాడమని. ప్రభువా నన్ను రక్షించు అని చెప్పేసి ప్రార్థించమని చెప్పి, నీవేంటో నాకు తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, నీవెలా నడుస్తావో నాకు తెలుసు, నీ యొక్క వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, నీ మనస్తత్వం ఏమిటో నాకు తెలుసు, నీవు ఎలా జీవిస్తున్నావో నాకు తెలుసు, ఎన్ని లోపాలు నీలో కనుమరుగై ఉన్నాయో నాకు తెలుసు. కాబట్టి నీ అంతటి నీవు ఏమీ చేయజాలవు. నేను నీతో ఉంటేనే నీకు ఆ గౌరవం, నేను నీతో ఉంటేనే నీకు ఆ ఆనందం, నేను నీతో ఉంటేనే నీకు ఆ సమాధానం. కాబట్టి ప్రభువా నన్ను రక్షించు, నాతో ఉండు, నాతో జీవించు, నాతో నడువు, నాలోనే ఉండు అని ప్రార్థించేటువంటి మనస్తత్వాన్ని పెంచుకోమని ఈనాటి వాక్యం మనందరికీ బోధిస్తుంది ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి నిశ్చయించుకోండి, ఏ సమూహంలో నేనున్నాను? హోసానా అనేటువంటి జన సమూహంలో నేను ఒకటిగా ఉన్నానా? సిలువ వేయండి అని అరిచేటువంటి జన సమూహంలో నేనున్నానా? అన్ని పొందుకున్న తర్వాత, అన్ని అనుభవించిన తర్వాత నేను షిఫ్ట్ అవుతున్నానా? ఈ జన సమూహం నుంచి ఈ జన సమూహంలోనికి నన్ను నేను నెట్టేసుకుంటున్నానా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని
ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ హోసన్నా అనేటువంటి జన సమూహంలోనే ఉండే విధంగా ఆ ప్రభుని నిత్యము స్తుతించి ఆరాధిస్తూ ఆ ప్రభువుని ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థించేటువంటి వ్యక్తిగా జీవింప చేయమని, దానికి కావలసినటువంటి అనుగ్రహాలను మనందరిపై విరివిగా కుమ్మరింప చేయమని ఆ ప్రభుని ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య పూజాబలి కొనసాగించుకున్నాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.